వ్యూహం సినిమా రామ్ గోపాల్ వర్మ వ్యవహారంలో మరో ప్రధానమైన అంశాన్ని బయటపెట్టింది ఏపీలోని కూటమి సర్కార్. వ్యూహం సినిమాను ఫైబర్ నెట్లో టెలికాస్ట్ చేసి అక్రమంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు 2,10,00,000 చెల్లించారని ఆరోపించారు. ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి. ఈ విషయంలో నాటి అధికారుల తీరుపై మండిపడ్డారాయన. వ్యూహం సినిమాకు వాస్తవానికి 2 లక్షలు చెల్లించాల్సి ఉండగా 2,10,00,000 ఇచ్చారంటూ అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు జీవీ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు. సార్, వ్యూహం సినిమా డీటెయిల్స్ ఏంటి సార్? అంటే జీవీ రెడ్డి ఆరోపణలు ఎందుకు చేస్తూ ఉన్నారు? కానీ జీవీ రెడ్డి ఇప్పుడు ఫైబర్ నెట్కి చైర్మన్గా ఉన్నారు, నియమితులయ్యాడు. ఈ మధ్యనే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పాడు. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫైబర్ నెట్ అనే దాన్ని 2015-16లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పుడు ఐడియా ఏంటంటే చాలా కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ట్రిపుల్ ప్లే అని చెప్పి అప్పట్లో ఇది ఒక్క కేబుల్ తోటి కనెక్షన్ తీసుకుంటే ఎవరైనా వాళ్ళకి టెలిఫోన్ సౌకర్యం, టీవీ సౌకర్యం, ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది. అది ట్రిపుల్ ప్లే అంటే. అన్నీ ఒక కేబుల్ ద్వారా వస్తాయి అండ్ అట్ ఏ వెరీ రీజనబుల్లీ లో ప్రైస్ అనేది కాన్సెప్ట్. గవర్నమెంట్ ఎంత భారీ ఎత్తున చేస్తుంది కాబట్టి చాలా తక్కువకి ఇవ్వచ్చు అని. మొదట్లో 100 రూపాయలు అన్నారు, 150 అన్నారు, 200 అన్నారు, ఎంతో చివరికి మొత్తానికి 200-250 పెట్టినట్టున్నారు. ఇవాళ ఒక టీవీకే 200, 300 కడతారు కాబట్టి చాలా చీప్ కింద లెక్క. ఇంటర్నెట్ కూడా చాలా కాస్ట్లీ కదా. సో ఇది కొత్త టెక్నాలజీ. దీనికోసం చాలా కసరత్తు చేశారు అప్పట్లో, నాకు గుర్తున్నది. ఎందుకంటే యాక్చువల్గా దాన్ని అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ వేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, 1,000 కోట్లు అవుతుంది. అప్పుడు ఏదో భారత్ నెట్ ప్రాజెక్ట్ అని వచ్చింది కేంద్ర ప్రభుత్వంది. దాని కింద చేసుకోవాలి అనేది వీళ్ళ ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉండే స్కీమ్స్ని అడ్డం పెట్టుకొని బాగా యూజ్ చేసుకుంటాడు ఆయన స్టేట్లు. అయితే అది చాలా పెద్ద బడ్జెట్ కావాల్సి వచ్చింది. దాని మీద చాలా కసరత్తు చేసిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఐడియా ఏంటంటే, అండర్ గ్రౌండ్ అంటే చాలా కష్టం ఇది. అట్లా కాకుండా ఆల్రెడీ మనకి విద్యుత్ స్తంభాలు ఉంటాయి కాబట్టి, కేబుల్స్ ఉంటాయి కాబట్టి, మామూలుగా వీళ్ళు మన కేబుల్స్ వాళ్ళు అట్లానే చేస్తుంటారు, వాటికే వేసుకుంటూ వెళ్ళిపోతారు. అట్లా కనుక చేస్తే గవర్నమెంట్ ప్రాపర్టీ అది చేస్తే చాలా తక్కువలో అవుతుందని చెప్పి అప్పుడు 350 కోట్లు ఎంతో ఖర్చు పెట్టినట్టున్నారు. ఫస్ట్ పెట్టి చేశారు. దాని మీద చాలా ఫాలోఅప్ చేసేవాళ్ళు. దానికి బయట నుంచి ఇండియన్ రైల్వేస్ నుంచి కోగంటి సాంబశివరావు గారు ఆయన తీసుకొచ్చారు. అట్లా చాలామందిని దానికోసం ప్రత్యేకంగా తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా బై 2019 అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి 10 లక్షల కనెక్షన్లు ఇచ్చారు. మొత్తం వ్యవస్థనంతా కూడా ఏర్పాటు చేశారు. కేబుల్స్ వేయడం సామాన్యమైన విషయం కాదు. 24,000 కిలోమీటర్స్ వేశారు. తర్వాత లోకల్ కేబుల్ ఆపరేటర్లతో టైఅప్ అయ్యారు. చాలామంది ముందుకు కూడా వచ్చారు అప్పట్లో. కానీ గవర్నమెంట్ పోవడం చేత 2018లో కొంచెం న్యాచురల్గానే ఆగిపోయింది. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి చాలా విచిత్రంగా 2 పనులు చేశాడు. అదేంటంటే, ఒకటి, ఈ ఫైబర్ నెట్ అనేది జనం కోసం పెట్టింది, ప్రజల కోసం. ఇంకంతకంటే దాని పర్పస్ ఏమీ లేదు. జనానికి ఎస్పెషల్లీ ఇంటర్నెట్ చాలా అవసరం కాబట్టి ముందు దీని ద్వారా చీప్గా వస్తే దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలకి ఎడ్యుకేషన్లో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఇంట్లో బ్రహ్మాండమైన ఇంటర్నెట్ ఉంటే. సో ఈ ఉద్దేశంతో పెడితే అతను ఏం చేశాడు, దాన్ని ఏమీ పట్టించుకోకుండా దాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టాడు. అది విచిత్రం. ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి జనం కోసం, స్కిల్ డెవలప్మెంట్ కూడా అంతే కదా. స్కిల్ డెవలప్మెంట్ కూడా జనానికి, యూత్కి స్కిల్స్ ఉంటే కానీ ఉద్యోగాలు రావని చెప్పి అనుకొని ఏదో చేస్తే దాని మీద కేసు పెట్టి జైలు కూడా పంపించాడు. ఇది కూడా అంతే. సరే, కేసు పెట్టాడు, అంతవరకు ఓకే. కానీ ఒకవైపున ఫైబర్ నెట్లో ఏదో అక్రమం జరిగిపోయింది, అవినీతి జరిగిపోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి, ఆయన మీద కేసు పెట్టడం ఒకటే కాదు, యాక్చువల్గా నేను చెప్పాను కదా, కోగంటి సాంబశివరావు గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది మీద కేసులు పెట్టి కొంతమంది జైలుకి పంపించారు. ఎక్కడి నుంచో పాపం డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళని పంపించి నానా గందరగోళం చేశారు. దాన్ని గందరగోళం చేయడమే కాకుండా సర్వనాశనం చేశారు. అది విచిత్రం. దాన్ని పూర్తిగా మిస్అప్రాపరేట్ చేశారు. ఆ వివరాలన్నీ జీవీ రెడ్డి గారు వాళ్ళు చెప్పాడు. ఏంటి ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పట్లో 10 లక్షల కనెక్షన్లను వాళ్ళు అప్పటికే ఇచ్చి దాన్ని మెయింటైన్ చేయడం కోసం 108 మంది ఎంప్లాయీస్ని పెట్టుకున్నారట. అందుకోసం నెల అయ్యే బిల్లు 40 లక్షల రూపాయలు జీతాల బిల్లు, వేజ్ బిల్లు. వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని అసలు పట్టించుకున్న నాథుడు లేడు.
దాన్ని యాక్చువల్గా ఐడియా ఏంటి, 1 కోటి కనెక్షన్లు ఏమో రాష్ట్రం మొత్తం ఇచ్చేయాలని ప్రతి వాళ్ళకి. అట్లా వాళ్ళు అనుకుంటే దాని ఎక్స్పాన్షన్ లేదు, ఏమీ లేదు. ఆ గౌతమ్ రెడ్డిని ఎవరినో వేసుకున్నాడు, చైర్మన్ పదవి ఒకటి ఇచ్చుకున్నాడు. ఇక నెక్స్ట్ వాళ్ళు చేసిన పని ఏంటంటే దీన్ని ఒక కామధేనువులాగా పిండేశారు. ఎట్లా అంటే ఫస్ట్ ఏం చేశారు, 40 లక్షల జీతాల బిల్లు ఉంటే తోచిన వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇచ్చారట. అందులో 108 మంది నుంచి 1300 మందిని పెంచారట సంఖ్య. 40 లక్షల జీతాల బిల్లు ఉంటే 4 కోట్ల రూపాయల జీతాల బిల్లు అయింది నెలకి. ఇంతకీ ఎందుకు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఫైబర్ నెట్కి ఏమైనా సంబంధం ఉందా? ఫైబర్ నెట్కి ఏమి సంబంధం లేదు. ఏ విజయసాయి రెడ్డి ఇంకెవరో వాట్సాప్ పంపిస్తే చాలట, ఫలానా వాడికి ఉద్యోగం ఇవ్వండి అంటే ఉద్యోగం ఇచ్చి వాడి పేరు రాసుకుని వాడికి నెల జీతం ఇచ్చారట, అంతే. వాడు ఎవడో ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. వీళ్ళంతా కూడా ఎవరెవరి దగ్గరో గవర్నమెంట్లో ఉన్న పెద్దవాళ్ళ దగ్గర డ్రైవర్లుగా, ఒకరి దగ్గర డ్రైవర్ ఉంటాడు, అతని జీతం ఇక్కడ ఇస్తారు. ఇంకెవరి దగ్గర వంటవాడు ఉంటాడు, అతని జీతం ఇక్కడ ఇస్తారు. అట్లా పెట్టేసుకున్నారట. ఇంకొంతమంది ఏమో మనకు కావాల్సిన వాళ్ళు మన పార్టీ వాళ్ళు అని చెప్పి వాళ్ళకి జీతాలు ఇచ్చేసారు, అంతే. ఆ విధంగా 4 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల పాటు హాయిగా నెలలు ఇచ్చుకున్నారు. సరే, 108 మంది ఎంప్లాయీస్ తోటి 10 లక్షల కనెక్షన్లు చేశారు కదా వాళ్ళు. వీళ్ళు 1300 అంటే 10 రెట్లు ఎక్కువ. 1300 మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని 4 కోట్ల రూపాయల జీతం అంటే 10 రెట్లు ఎక్కువ. సో 10 రెట్లు ఎక్కువ చేయాలి కదా కనెక్షన్లని, 1 కోటి కనెక్షన్లు అవ్వాలి కదా. 10 లక్షల కనెక్షన్లు కాస్త 5 లక్షలకి పడిపోయినాయి అటు. ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి అది 5 లక్షలు ఉన్నాయి అటు వీళ్ళు వచ్చేసరికి. సో అన్ని రకాలుగా దాన్ని దివాలా ఎత్తించారు. అతను చెప్పాడు ఇన్సాల్వెన్సీ మోడ్లో ఉంది ప్రస్తుతానికని, దివాలా అయితే పరిస్థితుల్లో ఉంది. ఇంకోటి ఏంటి, వీళ్ళు మొత్తం అంత ఎక్స్పెండిచరు అన్నీ కలిపి సర్వం అంతా రెడీ టు ఆపరేట్ స్థాయికి వచ్చేసరికి 3513 కోట్ల రూపాయలు అయిందట ఎక్స్పెండిచర్. ఆ ఎక్స్పెండిచర్తో 10 లక్షల కనెక్షన్లు ఇచ్చుకున్నారు వాళ్ళు. వీళ్ళు వచ్చిన తర్వాత బేసిక్ హార్డ్వేర్ ఏం కొనాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అయిపోయింది అదంతా. అయినా కూడా దేనికి ఖర్చు పెట్టారో తెలియదు. 6869 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట 5 ఏళ్లలో. దేనికి ఖర్చు పెట్టారో తెలియదు. ఖర్చు పెట్టి ఏం చేశారో తెలియదు. ఎందుకంటే 10 లక్షల నుంచి కనెక్షన్లు 5 లక్షలకు వచ్చినాయి. అది కాకుండా 1262 కోట్ల రూపాయలు అప్పు ఉందట, అప్పులు తీసుకున్నారట. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి, నెల 4 కోట్లు వెళ్ళిపోతున్నాయి జీతాల కింద, పని ఏమీ జరగట్లేదు, కనెక్షన్లు పెరగలేదు. అసలు చాలా చోట్లకి వేసిన కేబుల్స్ అన్నీ చెడిపోయి ఉంటాయి కదా, పట్టించుకున్న నాథుడు లేడు. వీళ్ళు విదేశాల నుంచి అవి తెప్పించారు, ఏమంటారు సెటాప్ బాక్సులు అంటారు కదా, దీనికోసం ప్రత్యేకంగా తయారు చేయించి అవి కొన్ని 10 లక్షలు ఇచ్చారు కదా, ఇంకో 5 లక్షలు 10 లక్షలు ఉండాలట, నెక్స్ట్ ఇవ్వాలి. అవి ఏమైనాయో తెలియదట. సో ఇన్ని రకాలుగా దాన్ని దోపిడీ చేసి సర్వనాశనం చేసి దాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ కేసులు పెట్టాడు అంతకుముందున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద. అది విచిత్రం. అయితే అదొకటే కాదు, ఇంకా 2 ఉన్నాయి విచిత్రమైన విషయాలు. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు కదా ఫైబర్ నెట్లో. ఏమని పెట్టారు, ఫైబర్ నెట్లో టెర్రా సాఫ్ట్ అని చెప్పి ఒక కంపెనీకి ఇచ్చారు టెక్నాలజీ దాన్ని ఇన్స్టాల్ చేయడానికి. 200 కోట్లు 300 కోట్లు ఎంతో ఉన్నది. దాంట్లో వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారనో నిబంధనల్ని ఉల్లంఘించారనో రాసేస్తారు కదా, రాసేసి కేసు పెట్టారు. ఆ కేసు ఇప్పుడు ఉన్నది కదా, ఆల్రెడీ ఉన్నది ఆ కేసు, ఫైబర్ నెట్ కేసు ఆయన మీద. ఆ కేసుకు సంబంధించిన పత్రాలు ఉంటాయి కదా, అవి ఇప్పుడు ప్రస్తుతం ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్లో లేవు. గవర్నమెంట్ ఆ ఫైబర్ నెట్కి సంబంధించి కేసు పెట్టింది. ఆ కేసుకి రిలేటెడ్ పత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మిస్సింగ్. ఎక్కడికి వెళ్ళినాయి మిస్సింగ్? విజయసాయిరెడ్డి దగ్గరికి వెళ్ళినాయట. ఎలా వెళ్ళినాయి? విజయసాయిరెడ్డి అంతకుముందు వీళ్ళు ఇష్టారాజ్యంగా పెట్టుకున్నారు కదా ఎంప్లాయీస్ని, అట్లా ఒక ఆవిడని పెట్టారట. ఆమె ఈ పత్రాలన్నింటినీ చక్కగా మొత్తం మూట కట్టి విజయసాయిరెడ్డి గారికి ఇచ్చిందట. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి తెలిసేసరికి తెల్లారింది, ఈ విషయాలన్నీ తెలిసేసరికి తెలియగానే ఆవిడని తీసేశారట ఉద్యోగంలో నుంచి. ఎందుకంటే వాళ్ళకి అసలు జీవిరెడ్డి ఏం చెప్తున్నాడంటే ఆవిడకి అపాయింట్మెంట్ లెటర్ కూడా లేదు. అసలు చాలామందికి లేదు అపాయింట్మెంట్ లెటర్ ఏమి, జస్ట్ రిజిస్టర్లో పేరు రాసి నెలల జీతం ఇచ్చేస్తున్నారట అంతే. ఇంకోటి అన్కన్ఫర్మ్డ్, ఐఎమ్ నాట్ ష్యూర్, నేను ఎక్కడో చదివిన విషయం చెప్తున్నాను. ఆవిడ ఎవరు అంటే అంతకుముందు వైజాగ్లో శాంతి అని చెప్పి ఒక ఉద్యోగం ఉన్నది కదా దేవాదాయ శాఖలో, ఆవిడ చెల్లెలు అని చెప్తున్నారు. సో అది కన్ఫర్మ్, సబ్జెక్టు కన్ఫర్మేషన్ అది.
ఓకే. ఆవిడ్ని అంటే విజయసాయి రెడ్డి గారి రెఫరెన్స్తో పెట్టారట. అదే. సో ఆవిడ దగ్గర నుంచి ఆ పేపర్లన్నీ ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు మీద కేసుకు సంబంధించిన పత్రాలు కదా అవి పెట్టుకున్నాడు కాబోలు. అదొక విచిత్రం. మూడవది వ్యూహం సినిమా ఆర్జీవి తీశాడు, అందరికీ తెలుసు. అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీయించాడు అనే విషయం కూడా చాలామందికి తెలుసు. అయితే ఆ సినిమాకి డబ్బులు ఎట్లా ఇచ్చారు? అన్ని రకాలుగా మరి డబ్బులు అతనికి అందించాలి కదా ఏదో ఒకటి చేసి. వీళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా సరే ప్రభుత్వాన్ని పిండేయటమే, మన పర్సనల్ అవసరాలకు కూడా. సో ఆ విధంగా ప్రభుత్వం నుంచి ఇప్పించాలి డబ్బులు. 2 లక్షలు ఇవ్వాల్సి ఉండగా 2 కోట్ల అది ఏం జరిగిందో చెప్తాను. దాన్ని ఫైబర్ నెట్లో ఏం చేశారంటే, ఫైబర్ నెట్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, అసలు బీభత్సమైన ఫెసిలిటీస్ ఉన్నాయి ఫైబర్ నెట్ టెక్నాలజీలో. అందులో ఎంత టెక్నాలజీ ఉందంటే యాక్చువల్గా అప్పట్లో చంద్రబాబు నాయుడు మాట్లాడేవాడు చాలా ఉత్సాహంగా. ఏంటంటే ఒకసారి కనుక ఆ టెక్నాలజీ ఒక పీక్ వచ్చిన తర్వాత మీరు స్పెసిఫిక్గా ఫలానా వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వాలి గవర్నమెంట్ అంటే ఆ ఇంటికి మాత్రమే, వాళ్ళ ఇంట్లో టీవీలో వచ్చేట్టు మాత్రమే మెసేజ్ ఇవ్వచ్చు. అంత టెక్నాలజీ ఉందన్నమాట. సో దాంట్లో భాగంగా సినిమాలు కూడా వేయచ్చు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లు వచ్చినాయి కదా, ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మదర్ ఇది ఈ ఫైబర్ నెట్ అనేది. అవన్నీ ఇంకా చిన్నవి. ఇది అట్లా కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ఉంటుంది కాబట్టి వాడు సినిమా వాళ్ళు కావాలంటే వచ్చి మాట్లాడుకొని వేసుకోవచ్చు. దానికి ఎట్లా ఉంటుంది ఓటీటీ వ్యాపారం ఎట్లా ఉంటుందంటే, మా సినిమా ఇస్తాం మీరు వేయండి, 1 షో 2 షోలు 3 షోలు వాటెవర్ వేస్తే దానికి అడ్వర్టైజింగ్ చేసి వాళ్ళు వేస్తారు. వేసినప్పుడు చాలామంది చూస్తారు అనుకోండి. వీళ్ళు కావాలంటే అప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ పెట్టచ్చు, దానికి పెడతారు. దాని మీద రెవెన్యూ వస్తుంది వాళ్ళకి. ఆ రెవెన్యూలో షేరింగ్ ఉంటుంది. ఇదిగో ఇంత వచ్చింది, 1 కోటి రూపాయలు వచ్చింది, 1 కోటి రూపాయల్లో మీకు 50 లక్షలు మాకు 50 లక్షలు అని ఇట్లా ఏదో పెట్టుకుంటారు. ఆ విధమైన అగ్రిమెంట్ ఏదో చేసుకున్నారు. అది ఏంటో తెలియదు ఆ అగ్రిమెంట్ ఏంటో, మరి దాని వివరాలు ఇంకా వీళ్ళు చెప్పలేదు సరిగా. కానీ ఇప్పుడు జీవీ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటి అంటే, ఏదో ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందం ప్రకారం సినిమా వేశారు. అప్పట్లో వచ్చినాయి కూడా వార్తలు, ఈ ఎవడు చోట్లే థియేటర్లో అని చెప్పి ఫైబర్ నెట్లో వేస్తున్నారని. సో ఫైబర్ నెట్లో వేస్తే చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ లాంటి సీజన్ డైరెక్టర్ మరి ఆయన సినిమా వేస్తే 1863 మంది చూశారంట అంతే. 1863 వ్యూస్ అంట వచ్చింది దానికి. పాపం మామూలుగా రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ఒక చిన్న వీడియో పెట్టినా కూడా మరి వేలలో వస్తాయి వ్యూస్. మరి అదేంటో తెలియదు, ఆ సినిమా గొప్పతనం ఏంటో. దానికి 1863 వ్యూస్ వచ్చినాయి అంట. దానికి 2 కోట్ల 10 లక్షలు 15 లక్షలు చెల్లించారని చెప్తున్నారు. యాక్చువల్గా దీనికి సంబంధించిన ఒకటి ఎవరో నాకు పంపించారు, దీని యొక్క రిసీట్ కూడా. ఇందులో ఏమనుందంటే 14 మార్చి 24 మొన్న ఎన్నికలకు ముందు ఆర్వీ గ్రూప్ ఒకసారి 54,29,000, ఇంకోసారి 67 లక్షలు, ఇంకోసారి 5 లక్షలు, ఇంకోసారి 47 లక్షలు ఇట్లా పంపించారు డబ్బులు. ఏది ఫైబర్ నెట్ నుంచి. ఇవన్నీ రిసీట్లు కూడా అన్నీ ఉన్నాయి. ఏ లెక్కన పంపించారో తెలియదు. అసలు ఏ లెక్కన 2 కోట్ల 10 లక్షలు 15 లక్షలు ఇచ్చారు. ఆయన జీవీ రెడ్డి ఏం చెప్తున్నాడంటే వాళ్ళ ప్రెస్ మీట్లో 1863 ఏమో చెప్పాడు కదా వ్యూస్ ఆయన. ఈ లెక్కన ఒక్కొక్క వ్యూకి 11,000 రూపాయలు చెల్లించినట్టంట. ఒకళ్ళు చూస్తే ఆర్జీవీకి 11,000 ఇచ్చారు, ఒక మనిషి చూస్తే చాలు ఆ సినిమాని. ఆ స్థాయిలో చెల్లించారు. సార్ దీనికి సంబంధించి కూడా ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాడు ఆయన. నాకు ఈ మొత్తం వ్యవహారంలో అర్థం కాని విషయం ఏంటంటే, ఏమీ లేని దానికి ఫైబర్ నెట్లో ఒక జెన్యూన్ గుడ్ ఇనిషియేటివ్ అది, దాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అప్పటి ముఖ్యమంత్రి మీదనే కేసు పెట్టాడు. మిగతా వాళ్ళందరినీ జైలుకి పంపించాడు. పాపం కష్టపడి పనిచేశారు వాళ్ళంతా దీన్ని, ఈ కొత్త కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి. అట్లాంటిది దాన్ని ఇవాళ పిండి పీల్చేసి అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఒక 1300 మందికి ఉద్యోగాలు ఇచ్చి, రామ్ గోపాల్ వర్మకి తమ కోసం ఒక సినిమా తీయించుకొని దానికి డబ్బులు మళ్ళీ ఇందులో చెప్పించి ఇన్ని రకాల అక్రమాలు చేశారు కదా. ఇంతవరకు ఏమీ కాలేదు వాళ్ళకి, వాళ్ళ వెంట్రుకను కూడా ఎవరూ పీకలేదు. అది ఈ మొత్తం వ్యవహారంలో చెప్పుకోదగిన విషయం అనమాట. అంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది, ఏ రకంగా వ్యవహరిస్తుంది అని. ఇందులో ఇంకా చాలా ఉన్నాయి. నేను అనుకుంటాను ఈయన జీవీ రెడ్డి గారు కూడా అన్నీ చెప్పట్లేదు ఇంకా పూర్తిగా.
ఎందుకంటే ఇన్ని అక్రమాలు జరిగితే జనానికి ఇంకా కోపం వస్తుంది కదా, మరి ఏం చేస్తున్నారు మీరు అంతా నిద్రపోతున్నారా గవర్నమెంట్లో, ఎందుకు కేసులు పెట్టట్లేదని. సరే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే విజిలెన్స్ రిపోర్ట్ వస్తుంది, వచ్చిన తర్వాత పెడతామని చెప్తున్నారు. మరి పెడతారో లేదో ఏమో తెలియదు. మొత్తానికి ఇందులో జరిగిన వ్యవహారాలన్నీ ఇవి.